సిద్దిపేట జిల్లా తోర్నాల గ్రామంలో రైతులు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేశారంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా అధికారులకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ సర్కార్ చెప్పింది అంటే చేస్తారు అంటూ వారు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని వెల్లడించారు. ఇక రైతులు పండించిన పంటను కొనాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2, 4 తేదీల్లోపు కొనుగోలు అంతా పూర్తవ్వాలంటూ తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ధాన్యాన్ని కొనడం ప్రారంభించారని స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మబ్బుదిరిపతి. మంతిని వ్యవసాయ మార్కెట్లో వడ్లు వేయడం జరిగింది. వర్షం పడ్డా కూడా ప్రతి ఒక్క గింజను కూడా కట్టుకాకుండా కాంటాలు అయినాయి. రైతు ఖాతాలో డబ్బులు కూడా జమ చేయడం జరిగినది. నా ఒక్కరి కాదు, ప్రతి ఒక్క రైతు కూడా రైస్ మిల్లుకు తడిసిన గింజ కూడా తీసుకోవడం జరిగినది. మిల్లుల్లో కట్ చేయకుండా ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగినది. ఈకేపీ సెంటర్ నుంచి మొన్న అకాల వర్షం వచ్చి మా ధాన్యం దడుచుడు జరిగింది. పోయిన ధాన్యం 2 లారీలు దించుకోవడం జరిగింది. ఈ మిగిలిన ధాన్యం కూడా దించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ మిగిలిన ధాన్యం కూడా జర తొందరగా పోవాలని వేడుకుంటున్నాం. సిద్దిపేట మండల్ రూరల్ తోర్నాల గ్రామం ఐకేపీ సెంటర్ రైతులం మాట్లాడుతున్నాం.